హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. నాకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం అండి. రీసెంట్గా చదివిన బుక్, రీసెంట్గా కాదు, ఒక్క రోజులోనే బుక్ మొత్తం ఫినిష్ చేసిన బుక్ అనమాట. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, ఎందుకంటే ఈ బుక్ రిలీజ్ అయ్యింది 2023లో. బట్ ఎందుకో వాయిదా పడుతూ వచ్చింది నేను చదవడం అనేది. బట్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆపాలి అన్న థాటే రాలేదన్నమాట. ఒక్క రోజులో ఫినిష్ చేసేసాను. అంత బాగా నచ్చింది. 80s 90sలో పుట్టిన వాళ్ళకైతే చాలా కనెక్ట్ అవుతుంది, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అనమాట. కొన్ని పేజీలు చదువుతుంటే నవ్వు వస్తూ ఉంటుంది. ఒక 12th 13th ఆ చాప్టర్కి వెళ్ళేసరికి ఏడుపు వస్తుంది. ఇంకా ముందుకి వెళ్ళేసరికి ఏమవుతుందా క్లైమాక్స్ ఏంటి అన్న ఇది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి ఎప్పుడో మన చిన్నప్పుడు మన చుట్టూతా, మన ఫ్రెండ్స్ మధ్యలోనో, మన ఫ్యామిలీలోనో, మనం అక్క అనిపించిన వాళ్ళల్లోనో, అన్నయ్య అనిపించిన వాళ్ళల్లోనో ఈ కథ జరిగిందేమో అన్న ఒక థాట్ వస్తుందన్నమాట మనకి. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అనేవి అంత రియలిస్టిక్గా క్రియేట్ చేశారు రవి మంత్రి గారు. మన చుట్టూనే కథ చదువుతున్నంతసేపు కూడా ఇది కథలా అనిపించదు, జరుగుతుంది మన కళ్ళ ముందే. టీవీలో సీరియల్ ఎలా చూస్తున్నామో క్యారెక్టర్స్ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి అనమాట. అంత రియలిస్టిక్గా ఉంది. ఇందులో క్యారెక్టర్స్ సారిక, అభిరామ్, నందు, గీత, అభిజిత్, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. చిన్నప్పుడు అంటే కాలేజ్ టైంలో సారిక అభిరామ్ లవ్ చేసుకోవడం, తర్వాత సారిక వాళ్ళమ్మ అతన్ని వద్దు బాబు అని చెప్పడం, అతను కూడా ప్రేమను త్యాగం చేయడం, సారిక కూడా ఒప్పుకోవడం, తర్వాత సారిక వాళ్ళ బావని నందుని చేసుకోవడం, నందుకి కొన్ని రోజుల తర్వాత అభిరామ్ గురించి మళ్ళీ వాళ్ళ అత్తగారే చెప్పడం, నందు ఫీల్ అవ్వడం, నేను విడగొట్టాను అని, ఇట్లా చాలా రకరకాలుగా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత సారికాకి అబ్బాయి పుట్టడం, అబ్బాయి పేరు అభిజిత్ అని పెట్టడం. జిత్ అనేది పూజిత అన్న పేరు అనమాట. పూజిత అంటే నందు జస్ట్ తనకన్నా పెద్ద అమ్మాయిని ఇష్టపడడం, అట్లా ఆ రెండు పేర్లు కలిపి అభిజిత్ అని పెట్టడం. ఇవన్నీ చెప్పచ్చో లేదో జస్ట్ టూకీగా చెప్తున్నాను నేను. అండ్ తర్వాత అభిజిత్ పుట్టిన ఒక 9-10 yearsకి నందు ఫైర్ యాక్సిడెంట్, అంటే ఐ మీన్ ట్విన్ టవర్స్ ఘటన ఉంటుంది కదా, అందులో నందు ఫైర్ అటాక్కి గురయ్యి చనిపోవడం, తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేయడం. అండ్ ఇలా అభిజిత్ పెద్ద అవడం, తర్వాత పక్కింటికే ఒక అమ్మాయి రావడం, ఆ అమ్మాయి సారికాకి పరిచయం అవడం, ఆ అమ్మాయి పేరు గీతాంజలి అని చెప్పడం, మా నాన్న పేరు అభిరామ్ అని చెప్పడం, ఏంటి వాళ్ళేనా అని ఒక క్యూరియాసిటీ అనమాట. ఇట్లాగా మళ్ళీ చివరికి ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ డెవలప్ అవ్వడం. అభిరామ్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి క్యాన్సర్తో చనిపోవడం, ఆ అమ్మాయి చివరి కోరిక కూడా సారిక అభిరామ్ మళ్ళీ కలవడం. సో ఇలాగా సారిక హస్బెండ్ అండ్ అభిరాము వైఫ్ ఇద్దరి కోరిక చివరిలో తీరిందా లేదా అనేది. అండ్ లాస్ట్కి మళ్ళీ సారిక వాళ్ళ అమ్మ ఈ గీతాంజలి కలిపి సారికాని అభిరామ్ని కలపడం, అండ్ అభిజిత్ కూడా ఒప్పుకోవడం. ఇట్లా చాలా ఒక సినిమా లాగా, ఒక వెబ్ సిరీస్ లాగా, ఒక షార్ట్ ఫిలిం లాగా క్యూరియాసిటీతో నడుస్తుంది అనమాట స్టోరీ అనేది. ఆల్రెడీ చాలా మంది చదివేస్తుంటారు, నేనైతే ఇప్పుడు చదివాను. ఇంకా చదవని వాళ్ళు ఉంటే చదవండి. నేను క్లుప్తంగా చెప్పాను స్టోరీ, బట్ చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలో కొన్ని హిందీ తెలుగు పాటలు, అంటే 80s 90s పాటల్ని అందులో ఇమర్చడం అనేది ఆ కథలో, అలాగే కొన్ని భగవద్గీత మంత్రాలు, శ్లోకాలు, కొన్ని పెళ్లికి సంబంధించిన మంత్రాలు దానిలో నిక్షిప్తం చేయడం, వాటి అర్థాలు తెలపడం, ఇవన్నీ చాలా బాగుందన్నమాట. చాలా రియలిస్టిక్ గా ఉంది బుక్ అనేది. రవి మంత్రి గారు అయితే చాలా బాగా రాశారు. చదవడం అయితే చాలా లేట్గా చదివాను, బట్ చదివినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఇట్లాగా కొంతమందికి నచ్చదు, వేరే పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ స్పౌస్లు చనిపోవడం ఏంటి, మళ్ళీ చిన్నప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అనేది. బట్ గీతాంజలి, అభిజిత్ ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళకి 10 ఏళ్ల వయసులోనే ఒకళ్ళకి అమ్మ, ఒకళ్ళకి నాన్న దూరం అవుతారు. వాళ్ళ కోసం వీళ్ళిద్దరూ త్యాగం చేసి జీవితాంతం వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని పెంచి వీళ్ళని చదివించి ఇంత చేశారు, వాళ్ళ లైఫ్ని పోగొట్టుకున్నారు అన్న ఒక ఆధునికమైన ఆలోచన అనేది రవి మంత్రి గారు కల్పించి ఈ నవలను రాశారు. సో మొత్తానికి హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చారు సారికాకి, అభిరామ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.